మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నది కేవలం విమానాలు ల్యాండ్ అయ్యే ఒక రన్వే మాత్రమే కాదు. ప్రధాని ప్రారంభించిన ఈ 17,900 కోట్ల రూపాయల భోగాపురం మెగా ప్రాజెక్ట్ వెనుక ఒక ఊహించని బిగ్ టెక్ మాస్టర్ ప్లాన్ ఉంది. సాధారణంగా ఎయిర్పోర్ట్ అంటే మనం ప్యాసింజర్ ప్రయాణాల కోసమే అని అనుకుంటాం. కానీ భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఏరోట్రోపోలిస్ దగ్గర గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ $1 బిలియన్ ఏఐ డేటా సెంటర్ కాంప్లెక్స్లను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాయో మీకు తెలుసా? అసలు విశాఖ తీరంలో ఏం జరుగుతోంది అంటే గ్లోబల్ టెక్ కంపెనీల కన్ను ఇప్పుడు వైజాగ్ పైన పడింది. విశాఖపట్నం తర్లువాడ ప్రాంతంలో ఏకంగా 600 ఎకరాల్లో గూగుల్ సంస్థ తన అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను నిర్మించడానికి సిద్ధమైంది. దీనితో పాటు మైక్రోసాఫ్ట్ కూడా తమ సర్వర్ హబ్ల కోసం భారీగా భూకేటాయింపులు పొందింది. కేవలం సాఫ్ట్వేర్ ఆఫీసులు కట్టడానికి హైదరాబాద్ లేదా బెంగళూరు వైపు వెళ్లే ఈ కంపెనీలు వేల కోట్ల పెట్టుబడులతో భోగాపురం ఎయిర్పోర్ట్ బెల్ట్కే ఎందుకు క్యూ కడుతున్నాయి? ఇక్కడే అసలు టెక్నికల్ సీక్రెట్ దాగి ఉంది. ఈ టెక్నికల్ సీక్రెట్ ఏంటంటే మనం ప్రతిరోజు వాడే ఇంటర్నెట్ శాటిలైట్ల నుండి రాదు, సముద్రం అడుగున ఉండే ఫైబర్ కేబుల్స్ నుండి వస్తుంది. వీటినే సబ్సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అంటారు. మన ఇంట్లో ఉండే వైఫై కేబుల్ లాగే ఇవి ప్రపంచ దేశాలను ఇంటర్నెట్తో కనెక్ట్ చేసే లావుపాటి నరాలు. ఆసియా ఖండంలో సింగపూర్ నుండి బంగాళాఖాతం మీదుగా వచ్చే అత్యంత ప్రధానమైన ఇంటర్నెట్ కేబుల్స్ ల్యాండ్ అయ్యే పాయింట్ విశాఖపట్నంలోని రాంబిల్లి వద్ద ఉంది. ఆ సముద్రపు కేబుల్స్ ద్వారా వచ్చే వేగవంతమైన డేటాను ప్రాసెస్ చేయాలంటే కేబుల్ ల్యాండింగ్ పాయింట్కు దగ్గరగా ఏఐ డేటా సెంటర్స్ ఉండాలి. డేటా లేకుండా ఏఐ సిస్టమ్ పనిచేయదు. ఆ డేటా మొత్తం ఇక్కడే ల్యాండ్ అవుతోంది. కానీ కేవలం కేబుల్ ఉంటే ల్యాండ్ అయిపోతుందా? కేవలం కేబుల్ ఉంటే సరిపోదు. ఎందుకంటే లక్షలాది కంప్యూటర్లు ఉన్న ఒక పెద్ద డేటా సెంటర్కు ఊహించినంత పవర్ మరియు వాటర్ కావాలి. ఒక్కో డేటా సెంటర్ నడవడానికి ఒక చిన్న నగరానికి కావలసినంత విద్యుత్ అవసరం అవుతుంది. ఇవి నిరంతరం పనిచేస్తున్నప్పుడు విపరీతమైన వేడి పుడుతుంది. ఆ సర్వర్లను చల్లబరచడానికి వేల లీటర్ల నీరు మరియు నిరంతర పవర్ సప్లై ఉండాలి. భోగాపురం ఏరోట్రోపోలిస్ రీజియన్లో విశాఖ గ్రిడ్ నుండి 24/7 అన్ఇంటరప్టెడ్ విద్యుత్ మరియు వాటర్ కనెక్టివిటీ డిజైన్ చేశారు. పవర్ అండ్ డేటా ఓకే. మరి ఈ టెక్ సెటప్కు భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధం ఏంటి? ఈ టెక్ సెటప్కు భోగాపురం ఎయిర్పోర్ట్కు ఉన్న సంబంధమే ఏరోట్రోపోలిస్ మాస్టర్ ప్లాన్. ఏరోట్రోపోలిస్ అంటే కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు, ఎయిర్పోర్ట్నే కేంద్రంగా చేసుకుని చుట్టూ అభివృద్ధి చెందే ఒక స్మార్ట్ సిటీ. భోగాపురంను 3-in-1 మోడల్లో ప్లాన్ చేశారు. 1 ప్యాసింజర్ టెర్మినల్, 2 హైటెక్ ఎయిర్ కార్గో జోన్, 3 ఐటీ అండ్ డేటా సెంటర్ క్లస్టర్. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇంజనీర్లు మరియు విదేశీ ఇన్వెస్టర్లు గంటల తరబడి ట్రాఫిక్లో ప్రయాణించకుండా ఎయిర్పోర్ట్ నుండి నేరుగా 15 నిమిషాల్లో ఈ ఐటీ క్లస్టర్కు చేరుకునేలా 6 లైన్ల ఎక్స్ప్రెస్వే కనెక్ట్ చేశారు. అంటే ప్రయాణం, హార్డ్వేర్, ట్రాన్స్పోర్ట్ మరియు డేటా ప్రాసెసింగ్ అన్నీ ఒకే చోట జరుగుతాయి. కానీ ఈ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ విమానాల కంటే ముఖ్యమైన మరొక రహస్య ఇంజిన్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ వెనుక ఉన్న ఆ రహస్య ఇంజిన్ ఏంటంటే హైవాల్యూ ఎయిర్ కార్గో మరియు సెమీకండక్టర్ ట్రాన్స్పోర్ట్. డేటా సెంటర్లకు కావలసిన ఖరీదైన మైక్రోచిప్లు, సర్వర్ బోర్డులు మరియు సెమీకండక్టర్ పరికరాలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని రోడ్డు మార్గంలో లేదా ఓడల్లో తీసుకెళ్తే పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎయిర్ కార్గో అత్యవసరం. భోగాపురం ఎయిర్పోర్ట్ మరియు పక్కనే ఉన్న విశాఖపట్నం, గంగవరం పోర్టులు కలిసి ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా మారుతున్నాయి. అంటే విమానం ద్వారా వచ్చే టెక్నికల్ పార్ట్స్ త్వరితగతిన ల్యాండ్ అయి సర్వర్ రూమ్లలోకి వెళ్ళిపోతాయి. ఈ రకమైన కనెక్టివిటీ భారతదేశంలో కేవలం కొన్ని నగరాలకు మాత్రమే ఉంది. దీనివల్ల గ్లోబల్ మ్యాప్లో విశాఖకు ఎలాంటి స్థానం దక్కబోతోందో తెలుసా? గ్లోబల్ మ్యాప్లో విశాఖపట్నం పొందే ఆ కొత్త స్థానమే ఇండో పసిఫిక్ డేటా గేట్వే. ఇప్పటి వరకు ఆసియాలో సింగపూర్ మరియు ఇండియాలో చెన్నై మాత్రమే ప్రధాన సబ్సీ కేబుల్ హబ్లుగా ఉండేవి. కానీ సింగపూర్లో భూమి మరియు పవర్ కొరత వల్ల కొత్త డేటా సెంటర్లపై పరిమితులు విధించారు. చెన్నైలో కూడా సముద్ర తీరం నిండిపోయింది. దీంతో గ్లోబల్ టెక్ కంపెనీలకు బంగాళాఖాతం తీరంలో సురక్షితమైన మరియు విశాలమైన ప్రాంతం వైజాగ్ భోగాపురం కారిడార్ మాత్రమే కనిపించింది. భోగాపురం రాకతో విశాఖపట్నం కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాదు, మొత్తం సౌత్ ఆసియాకే ఇంటర్నెట్ మరియు డేటా గేట్వేగా అవతరిస్తోంది. ఇది చైనా డిజిటల్ ఆధిపత్యానికి చెక్ పెట్టే భారతదేశ వ్యూహం కూడా. మరి ఈ భారీ మార్పు వల్ల మనకు నిజంగా ఉద్యోగాలు వస్తాయా అనే విషయంలో రియల్ ఎస్టేట్ హైప్ను పక్కన పెట్టి నిజాలు మాట్లాడదాం. భోగాపురం అనగానే చుట్టుపక్కల భూముల ధరలు పెంచేసి కోట్లు సంపాదించవచ్చని ప్రచారం చేసే రియల్ ఎస్టేట్ ఏజెంట్ల మాటలు నమ్మకండి. డేటా సెంటర్లు డైరెక్ట్గా ఇచ్చే సివిల్ ఉద్యోగాలు కొన్ని వందలు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ అసలు మ్యాజిక్ ఇండైరెక్ట్ జాబ్స్ రూపంలో జరుగుతుంది. ఈ టెక్ కాంప్లెక్స్ వల్ల ఐటీ సపోర్ట్, సైబర్ సెక్యూరిటీ, ఏవియేషన్, లాజిస్టిక్స్,
కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ మరియు హోటల్ పరిశ్రమల్లో రాబోయే 5 ఏళ్లలో దాదాపు 1,00,000కు పైగా కొత్త ఉద్యోగావకాశాలు సృష్టింపబడతాయి. మన తెలుగు యువత బెంగళూరు, చెన్నై వెళ్లకుండా సొంత రాష్ట్రంలోనే పనిచేసే అవకాశం దక్కుతుంది. సొంత రాష్ట్రంలోనే పనిచేసే అవకాశం ఇచ్చే భోగాపురం ప్రాజెక్ట్ కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఇది రాబోయే తరాల ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ఫ్యూచర్. భోగాపురం ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు ఈ టెక్ మాస్టర్ ప్లాన్ వైజాగ్ నగర రూపురేఖలను ఎలా మార్చబోతోందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి లోతైన విశ్లేషణలతో కూడిన టెక్ అండ్ ఇన్ఫ్రా ఎక్స్ప్లైనర్స్ కోసం తెలుగు రీపో ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లోతైన విశ్లేషణలతో కూడిన టెక్ అండ్ ఇన్ఫ్రా ఎక్స్ప్లైనర్స్ కోసం తెలుగు రేపో ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.